హే గైస్, ఎలా ఉన్నారు? నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ఏదైతే 20,000 లోపు అవైలబుల్ ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో పోకో X2, రియల్మీ X2 అండ్ సామ్సంగ్ గెలాక్సీ M31s, అలాగే మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, వీటికి సంబంధించిన ఫుల్ లెంత్ కంపారిజన్ అయితే చేద్దాం. అసలు ఈ ఫోన్స్ లో మనకి ఏ ఫోన్ అయితే బెస్ట్ ఉంటుంది, అలాగే ఏ ఫోన్ ఏ డిపార్ట్మెంట్స్ లో బెస్ట్ ఉంటుంది అని మనం అయితే ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. సో గైస్, మీరు గనక 20,000 లోపు ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దట్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీరు మీ డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు, అలాగే మీరు రైట్ స్మార్ట్ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. మనం డెసిషన్ తీసుకునేటప్పుడు మనం కంప్లీట్ గా చెక్ చేసి డెసిషన్ అయితే తీసుకుంటే మనకి బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుక్కునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో గైస్, వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ని ఇంకా మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే మాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇక లేట్ చేయకుండా మనం కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను ఈ కంపారిజన్ కొంచెం డిఫరెంట్ గా అయితే చేయాలని అనుకుంటున్నాను. సో లైక్ ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ కొనే ముందు వాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టుకొని స్మార్ట్ ఫోన్ అయితే కొంటూ ఉంటారనమాట. లైక్ ఏంటంటే, కొంతమంది మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారు, కొంతమంది మంచి డిస్ప్లే బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటారు, కొంతమంది ఏంటంటే బెస్ట్ ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ కావాలని అనుకుంటారు. సో అలాగే కొంతమంది బెస్ట్ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటుంటారు. సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఏంటంటే కొన్ని పర్సనల్ ప్రిఫరెన్సెస్ బట్టి వాళ్ళు స్మార్ట్ ఫోన్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో నేను ఒక్కొక్క ఫోన్ ని తీసుకొని ఆ పర్టికులర్ ఫోన్ ఏ డిపార్ట్మెంట్స్ లో మనకి బెస్ట్ ఉంది, అలాగే ఏ డిపార్ట్మెంట్స్ లో వీక్ గా ఉంది అని అయితే నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో దట్ మీకైతే అర్థమైపోతుంది అనమాట. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ ఫోన్ చూస్ చేసుకుంటే మీకు బెస్ట్ అవుతుంది అని మీకైతే అర్థమైపోతుంది. సో మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ M31s అయితే ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది మనకి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో అయితే ప్రొటెక్షన్ చేస్తుంటుంది. సో ఆఫ్ కోర్స్ మనకి ఇది సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఐ థింక్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ 4 స్మార్ట్ ఫోన్స్ లో కూడా మనకి బెస్ట్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉందా అంటే అది మనకి M31s అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా మనకి సామ్సంగ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది కాబట్టి. సో మీరు డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే ఇది నేను ఫస్ట్ ప్లేస్ అయితే ఇస్తాను ఈ స్మార్ట్ ఫోన్ కి. నెక్స్ట్ మనకి ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో Exynos 9611 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ ఇది ఒక యావరేజ్ పర్ఫార్మింగ్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనకి డే టు డే టాస్కుల వరకు అయితే బాగానే హ్యాండిల్ చేయగలదు. బట్ మీరు గేమ్స్ ఆడాలనుకుంటున్నట్లయితే ఈ ప్రాసెసర్ అయితే మీకు అస్సలు పనికిరాదు అనమాట. ఎందుకంటే మీరు ఈవెన్ కొన్ని మిడ్ రేంజ్ గేమ్స్ ఆడాలనుకున్నా కానీ మీకు ఈజీగా ఈ ప్రాసెసర్ అయితే ల్యాగ్ అవుతూ ఉంటుంది. మోర్ ఓవర్ మీకు ఇది కొన్ని రోజులు మీరు ఈ ఫోన్ యూస్ చేస్తే ఆటోమేటిక్ గా అయితే మీరు కొంచెం స్లో అయితే అవటం మీరు అయితే గమనించవచ్చు అనమాట. సో ఏంటంటే మనకి Exynos ప్రాసెసర్స్ అంత బెస్ట్ ప్రాసెసర్స్ అయితే కాదు. సో డెఫినెట్ గా ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఇది మనకి 4th ప్లేస్ లో అయితే ఉంటుంది కంపేర్ టు అదర్ 3 స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో నేనైతే మీకు బెస్ట్ పర్ఫార్మింగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటున్నట్లయితే ఈ ఫోన్ అయితే మీకు అస్సలు రికమెండ్ చేయను. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి అందులో మెయిన్ సెన్సార్ చూసుకుంటే మనకి 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ ఉంటుంది. మనకి ఇక రిమైనింగ్ 3 సెన్సార్స్ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. సో ఇక ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మనకి ఇది 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. సో కెమెరా మనకి మంచి క్యాపబుల్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇందులో మనకి సోనీ సెన్సార్ అయితే యూస్ చేశారు, అదొక హ్యూజ్ డిఫరెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు కంపేర్ టు ప్రీవియస్ M సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో డెఫినెట్ గా మనకి కెమెరా పరంగా చూసుకుంటే ఇది మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో నేను పర్సనల్ గా అయితే ఈ ఫోన్ అయితే యూస్ చేయలేదు. సో ఆన్ పేపర్ కెమెరా స్పెసిఫికేషన్స్ చూసి నేను దీన్ని అయితే జడ్జ్ చేయలేను. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఇది ఒక మంచి క్యాపబుల్ కెమెరా అని అయితే చెప్పగలను. ఎందుకంటే మనకి ఇందులో ఉన్న సోనీ సెన్సార్ మనకి చాలా మంచి సెన్సార్ కాబట్టి డెఫినెట్ గా మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. మోరోవర్ సామ్సంగ్ ఇందులో మనకి కొన్ని స్పెషల్ కెమెరా ఫీచర్స్ అయితే తీసుకొని వస్తుంది. ముఖ్యంగా మనకి ఇది ఇంటెలికామ్ విత్ 1 టేక్ అనే ఫీచర్ అయితే సామ్సంగ్ అయితే బాగా ప్రమోషన్ అయితే చేస్తుంది అనమాట. వల్ల యూజ్ ఏంటంటే ఒకటే క్లిక్ తో మనం 10 డిఫరెంట్ అవుట్పుట్స్ ఉన్న ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అయితే తీసుకోవచ్చు అనమాట. సో వాటిలో నుంచి మీకు బెస్ట్ రిజల్ట్ వచ్చిన ఫోటో అయితే మీరైతే సేవ్ చేసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఆఫ్ కోర్స్ బ్యాటరీ విషయంలో కూడా మనకి ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కంపారిజన్ లో కంప్లీట్ గా బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ కూడా మనకి ఇదే అవుతుంది అనమాట. ఇక కొన్ని అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఉంటుంది, 2 సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టుకొని మీరు మెమరీ అయితే
అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ కు కూడా ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ ఫోన్ మనకి కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో మనకి కంపారిజన్ లో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది వర్స్ట్ డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు డిజైన్ పరంగా చూసుకుంటే లాస్ట్ లో అయితే ఉంటుంది ఈ ఫోన్. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది మనకి బేస్ మోడల్ 6GB RAM 128GB వర్షన్ తో వస్తుంది. సో ఇది మనకి 19,500 అయితే పెట్టారనమాట. సో గైస్ సింపుల్ గా చెప్పాలంటే మీ రిక్వైర్మెంట్ బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ, అలాగే బెస్ట్ బ్యాటరీ లైఫ్, ఇంకా సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ అండ్ మీకు నాన్ చైనీస్ స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకున్నట్లయితే అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ అయితే బాగా సెట్ అయిపోతుంది. సో ఇక రిమైనింగ్ ఎవరికి కూడా నేనైతే ఈ ఫోన్ సజెస్ట్ చేయను. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ X2 ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ కానీ చూసుకున్నట్లయితే సో ఇందులో మనకి డిస్ప్లే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కూడా మనకి స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్ తోనే వస్తుంది. సో ఆఫ్ కోర్స్ మనకి AMOLED డిస్ప్లే కాబట్టి ఇది కూడా మనకి చాలా మంచి పంచి కలర్స్ తో అయితే వస్తుంది. బట్ సామ్సంగ్ సూపర్ AMOLED అంత సూపర్ క్వాలిటీ ఉంటుందని నేనైతే చెప్పను. ఆఫ్ కోర్స్ డిస్ప్లే విషయంలో నేనైతే దీనికి సెకండ్ పొజిషన్ అయితే ఇస్తాను. సో ఇక ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇది ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది మీకు ఈజీగా ఎలాంటి డే టు డే టాస్క్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ మీరు హై అండ్ గేమ్స్ ఆడినా కానీ మీరు ఇదైతే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో మీరు ఎక్కడా కూడా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లాగ్స్ కానీ మీరు ఈ ప్రాసెసర్ అయితే నోటీస్ చేయలేరు. సో మీకు 20,000 లోపు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అయితే అవుతుంది డెఫినెట్ గా స్నాప్డ్రాగన్ 730G. సో ఇక ఇందులో ఉన్న కెమెరాస్ కానీ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మనకి మెయిన్ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ GW1 సెన్సార్ అయితే యూస్ చేస్తారు. ఇది మనకి f1.79 అపర్చర్ తో వస్తుంది. ఇక రిమైనింగ్ 3 సెన్సార్స్ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇందులో మనకి బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో మీకు IAS సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇందులో ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ అని ఒక సపరేట్ ఫీచర్ అయితే కూడా మనకి రియల్మీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అది కూడా మనకి ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ కెమెరాస్ లో బోకే ఎఫెక్ట్ అయితే ఉంటుంది గైస్. మీకు ఇదొక్కటే కెమెరాలో మనకి వీడియోస్ లో కూడా బోకా అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు వీడియోస్ తీసేటప్పుడు కూడా మీరు బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ లో మనకి ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో 20,000 లోపు ఇదొక్క ఫోన్ లోనే మనకి ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో నేను పర్సనల్ గా ఈ ఫోన్ అయితే యూస్ చేశాను. నాకు చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది. మీకు ఏదైతే 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందో మనకి బ్యాక్ సైడ్, అది చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. మీకు మంచి డే లైట్ లో కానీ మంచి సఫిషియంట్ లైటింగ్ కండిషన్స్ లో అయితే చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. బట్ నైట్ కానీ మీకు కొంచెం డల్ లైట్ ఉన్న సినారియోస్ లో మీకు అవుట్పుట్ అయితే అంత బెటర్ గా అయితే ఉండదు. బట్ స్టిల్ ఏంటంటే మీకు అది మంచి క్యాపబుల్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. మీకు కంప్లీట్ గా ఈ 4 స్మార్ట్ ఫోన్స్ లో ఇది ది బెస్ట్ ఫ్రంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు అనమాట. సో నాకైతే ఫ్రంట్ కెమెరా విషయంలో నేను దీనికైతే ఫస్ట్ ప్లేస్ అయితే ఇస్తాను. సో ఇక బ్యాటరీ చూసుకుంటే 4000 mAh ఉంటుంది. 30 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ అయితే మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి అఫ్ కోర్స్ ఈ 4 ఫోన్స్ లో తక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. బట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇది 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో డెఫినెట్ గా దీన్ని అదైతే మనకి కాంప్లిమెంట్ అయితే చేస్తూ ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఈజీగా 1 డే అయితే మీకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మీరైతే హెవీ యూజర్ అయితే మీరు ఈవినింగ్ అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి కంప్లీట్ గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో అయితే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఈ ఒక్క ఫోన్ లోనే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది కంపేర్ టు అదర్ 3 ఫోన్స్ అనమాట. అలాగే మనకి ఇది డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా అయితే మనకు ఇందులో అయితే ఉంటుంది. సో ఆడియో పరంగా చూసుకున్నా కానీ ఇది మనకి ది బెస్ట్ అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇందులో 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. సో ఇది మనకి రియల్మీ UI 1.0 తో అయితే రన్ అవుతుంది. సో అది ఈ ఫోన్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి బేస్ మోడల్ 4GB RAM 64GB మోడల్ మనకి 18,000 రూపాయలు అయితే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక మంచి ఆల్రౌండ్ స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటున్నట్లయితే అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ అయితే ఎక్సలెంట్ గా సెట్ అయిపోతుంది. మంచి డిస్ప్లే, మంచి ప్రాసెసర్, అలాగే మంచి కెమెరా పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఎక్సలెంట్ ఫ్రంట్ కెమెరా, అలాగే మనకి సఫిషియంట్ బ్యాటరీ లైఫ్ అయితే ఈ ఫోన్ లో అయితే మనకి దొరుకుతుంది. సో డెఫినెట్ గా 18,000కి ఇది ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను నేనైతే. సో నెక్స్ట్ ఇక మనకి పోకో X2 అయితే అవైలబుల్ ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో గైస్ మీకు డిస్ప్లే స్మూత్నెస్ పరంగా అయితే ఇది మీకు ది బెస్ట్ అయితే ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ మనకి ఇది IPS డిస్ప్లే కాబట్టి కంపేర్ టు AMOLED మీకు అంత బెటర్ అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేయలేదన్నమాట. సో నా వరకు అయితే నేను 60Hz AMOLED డిస్ప్లేనే ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు 120Hz
ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అనమాట. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో మనకి స్మూత్నెస్ పరంగా అయితే ఇది చాలా బాగుంటుంది డిస్ప్లే. అలాగే మనకి ఇది HDR10+ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో నేను ఇందాక చెప్పినట్టుగానే ఇది మనకి చాలా మంచి ప్రాసెసర్, ఈజీగా మనకి ఏదైనా ఇది హ్యాండిల్ చేయగలదు. అలాగే వీళ్ళు సపరేట్ గా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఇంప్లిమెంట్ చేశారు ఈ ఫోన్ లో. ఇక మనకి ఇందులో కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ సెన్సార్ 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సార్ అయితే యూస్ చేస్తారు. ఇక రిమైనింగ్ 3 సెన్సార్స్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 20 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. సో నా వరకు ఆ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే యూస్లెస్ అని చెప్తాను. మోర్ ఓవర్ మీకు దానివల్ల ఏంటంటే ఆ డిస్ప్లే కట్అవుట్ కూడా మీకు కొంచెం వియర్డ్ గా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్తాను ఫ్రంట్ కెమెరాలో. సో ఇక మనం ఈ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో డెఫినెట్ గా ఈ 4 ఫోన్స్ లో బ్యాక్ కెమెరా అవుట్పుట్ అయితే మీకు పోకో X2 అయితే మీకు ఎక్సలెంట్ గా అయితే ప్రొడ్యూస్ చేసింది. ఎందుకంటే ఏదైతే సోనీ IMX686 సెన్సార్ ఉందో మీకు చాలా సుపీరియర్ సెన్సార్ అనమాట కంపేర్ టు రిమైనింగ్ 3 స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే. సో నేను పర్సనల్ గా ఈ ఫోన్ కూడా అయితే యూస్ చేస్తాను. ఇది చాలా మంచి బ్యాక్ కెమెరా రిజల్ట్ అయితే ఇస్తూ ఉంటుంది. మీకు వీడియో కానీ ఫొటోస్ లో కానీ మీకు ఎక్సలెంట్ ఇమేజ్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి యావరేజ్ అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. నాకైతే ఫ్రంట్ కెమెరా అయితే అస్సలు నచ్చలేదు పోకో X2 లో. సో డెఫినెట్ గా నేను పోకో X2 ఫ్రంట్ కెమెరాని అయితే మేబీ 3rd ప్లేస్ లో అయితే పెట్టగలను. సో అంత ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు పోకో X2 ఫ్రంట్ కెమెరా నుంచి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మంచి బ్యాటరీ కెపాసిటీ ఉంది. సో ఈజీగా మనకి 1 డే అయితే బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. సో ఇక కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి కంప్లీట్ గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో అయితే ప్రొటెక్షన్ చేస్తుంటుంది, ఫ్రంట్ ఇంకా బ్యాక్ కూడా. అలాగే మనకి ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. మనకి ఇది IR బ్లాస్టర్ తో వస్తుంది. P2I కోటింగ్ కూడా ఉంటుంది. అంటే మనకి చిన్న చిన్న వర్షపు చినుకులు కూడా అయితే రెసిస్ట్ చేసుకోగలదు. అండ్ మనకి ఇది ట్రిపుల్ కార్డ్ స్లాట్ తో వస్తుంది. అండ్ ఇందులో మనకి హైరస్ ఆడియో సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి బేస్ మోడల్ 6GB RAM 64GB తో వస్తుంది. ఇది మనకి 17,500 అయితే ఉంటుంది. సో గైస్ ఒకవేళ మీ రిక్వైర్మెంట్ మంచి పర్ఫార్మెన్స్, అలాగే స్మూత్ డిస్ప్లే అండ్ ఎక్సలెంట్ బ్యాక్ కెమెరా మీకు కావాలి అని అనుకుంటున్నట్లయితే మీరు పోకో X2 అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే ఒక 500 యాడ్ చేసుకొని రియల్మీ X2 అయితే తీసుకోండి. మీకు ఓవరాల్ గా బెస్ట్ ప్యాకేజ్ అయితే అవుతుంది. అది స్టిల్ మీకు పోకో X2 కూడా మంచి ఆప్షన్ అవుతుంది. సో మీరు కావాలనుకుంటే దాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ Note 9 Pro Max అయితే ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇందులో మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో డెఫినెట్ గా డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఇది మనకి లాస్ట్ లో ఉంటుంది కంపేర్ టు అదర్ 3 స్మార్ట్ ఫోన్స్. ఇది 4వ ప్లేస్ లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి రిఫ్రెష్ రేట్ లేదు, అలాగే AMOLED డిస్ప్లే కూడా లేదు. ఇక మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇది కూడా చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కంపేర్ టు స్నాప్డ్రాగన్ 730G ఇది కొంచెం మనకి డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఇది మనకి డే టు డే టాస్క్లు కానీ గేమ్లు కానీ ఈజీగానే హ్యాండిల్ చేయగలదు. ఒకవేళ మీరు PUBG లాంటి హై గ్రాఫిక్ గేమ్స్ ఆడుతుంటే ఎక్కడన్నా మీరు చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయొచ్చు కానీ బట్ స్టిల్ మీకు ఇది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ సెన్సార్ 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. f1.7 అపర్చర్ తో వస్తుంది. రిమైనింగ్ 3 సెన్సార్స్ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. గైస్ ఈ ఫోన్ కూడా నేను పర్సనల్ గా అయితే యూస్ చేయడం జరిగింది. సో కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నేను అఫ్ కోర్స్ మనకి యావరేజ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో నేను బెస్ట్ అని చెప్పలేను, అలా అని చెప్పి బ్యాడ్ అని కూడా చెప్పలేను. సో మనకి యావరేజ్ అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. సో మనకి ఇక బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇందులో 5020 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో అఫ్ కోర్స్ మనకి ఇది ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అలాగే మనకి మంచి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి బ్యాటరీ విషయంలో చూసుకుంటే ఇది మనకి Samsung Galaxy M31s తర్వాత సెకండ్ ప్లేస్ లో అయితే దీన్ని ఉంచొచ్చు. సో ఇక కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో అయితే సపోర్ట్ చేస్తుంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. P2I కోటింగ్ ఉంటుంది. IR బ్లాస్ట్ ఉంటుంది. అండ్ మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. సో ఇక దీని ప్రైస్ చూసుకుంటే మనకి 6GB RAM 64GB బేస్ మోడల్ మనకి 17,000 ప్రైస్ కి అయితే అవైలబుల్ ఉంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఎవరికైతే మంచి డిజైన్ అండ్ మంచి బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోండి. నేనైతే ఈ ఫోన్ అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే మీరు ఒక్క 500 ఎక్స్ట్రా వేసుకుంటే మీకు పోకో X2 ఎక్సలెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకొక 500 ఎక్స్ట్రా వేసుకుంటే మీకు రియల్మీ X2 సూపర్ ఆప్షన్ అయితే అవుతుంది కంపేర్ టు రెడ్మీ Note 9 Pro Max అనమాట.
సో అది గైస్ నా కంపారిజన్ అయితే ఈ 4 స్మార్ట్ ఫోన్స్ గురించి. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఏ స్మార్ట్ ఫోన్ ఏ డిపార్ట్మెంట్స్ లో బెస్ట్ ఉందని. సో దట్ ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఈ 4 నుంచి పిక్ చేసుకోవచ్చు అనమాట. మీకు వీడియో నచ్చుంటే డెఫినెట్ గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరైతే ఫోన్ కొనాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఎక్సలెంట్ గా అయితే యూజ్ అవుతుంది. సో డెఫినెట్ గా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.